అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఈ ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్నాయి. దశాబ్దాల తర్వాత గుజరాత్ లో ఏఐసీసీ అగ్రనేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 1200 మంది కీలక నేతలు పాల్గొన్నారు. నిన్నటి సమావేశంలో ఏఐసీసీ 7 కీలక తీర్మానాలు చేసింది. ఇవాల్టి సమావేశంలో సిడబ్ల్యూసీ తీర్మానాలను ఏఐసీసీ ఆమోదించనుంది. ఏఐసీసీ మీటింగ్స్ కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి సహా 44 మంది ప్రతినిధులు హాజరయ్యారు. చేసిన 7 తీర్మానాలలో మొదటిది రైతుల హక్కుల కోసం పోరాటం చేయడం, రెండోది దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాటం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది. సమాజంలో అసమానతలు, అంతరాలపై తీర్మానం చేసింది. హింస, మతతత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన ఏఐసీసీ గాంధీ, నెహ్రూ, పటేల్ యొక్క విడదీయరాని నాయకత్వం దీనిపై ప్రస్తుతం దాడి జరుగుతోందంటుంది. ఇక శత్రుత్వం, విభజన శక్తులను ఎదుర్కోవాలని తీర్మానం చేసింది. దీని మీద మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, అహ్మదాబాద్ లో ఏఐసీసీ సమావేశాలు వరుసగా రెండవ రోజు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. మొత్తం 7 తీర్మానాలు చేశారు. ఆ యొక్క 7 తీర్మానాలను ఈ రోజు ఏఐసీసీ మీటింగ్ లో దాదాపు 1200 మంది మొత్తం దేశం నుంచి ఇంపార్టెంట్ నాయకులంతా కూడా పాల్గొంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి దాదాపు 44 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందింది. 44 మంది ఈ రోజు ఏఐసీసీ లో జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో పాల్గొంటారు. అయితే సిడబ్ల్యూసీ ఏవైతే తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలను ఈ రోజు ఆమోదించుకోవడమే సాంప్రదాయంగా ఈ రోజు సెకండ్ డే కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది. అందులో భాగంగానే ఏ అంశాలు తీసుకుంటే బాగుంటుంది, ఆ రోడ్ మ్యాప్ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే అంశాలపైన నిన్న సిడబ్ల్యూసీలో చర్చించారు కూలంకషంగా. అందులో భాగంగానే ఈ రోజు ఆ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోదించుకుంటారు. మొట్టమొదటిగా రైతుల కోసం, రైతుల హక్కుల కోసం పోరాటం చేయాలని తీర్మానం చేశారు మొదటి తీర్మానంగా. రెండో తీర్మానంగా దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది, కేవలం బీజేపీ మతతత్వం పైనే రాజకీయం చేస్తుంది, మత విద్వేషాలను రెచ్చగొట్టడంలోనే బీజేపీ ముందుంది, ఎక్కడ చూసినా మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాలి అని చూస్తుంది బీజేపీ, దాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలి అనేది కూడా కాంగ్రెస్ ఒక నిర్ణయం చేసింది. అందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, నెహ్రూకు ఏదో గ్యాప్ ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా వీటన్నిటినీ కూడా నెహ్రూకు అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మంచి సఖ్యత ఉంది. నెహ్రూ అడుగుజాడల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ నడిచాడు కానీ బీజేపీ తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందుతుంది. వీటన్నిటిని కూడా తిప్పికొట్టాలి. ముఖ్యంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నమే బీజేపీ చేస్తుంది అనేది కూడా ముఖ్యంగా దీనిపైన పెద్ద ఎత్తున కూడా నిన్న సిడబ్ల్యూసీలో చర్చ జరిగింది. అదేవిధంగా అందులో తీర్మానం చేశారు, మత విద్వేషాలపై రాజకీయం పోరాటం చేయాలని కూడా తీర్మానం చేశారు. దానిపైన కూడా ఈ రోజు ఆమోదం తెలిపే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కార్మికులు, కర్షకులు హక్కుల కోసం పోరాటం చేయాలనేది కూడా 3వ తీర్మానం. 4వ తీర్మానం సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి. అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది, ఏ రాష్ట్రంలో జనాభా ఎట్లుంటే ఆ రేషియో ప్రకారం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కేటాయించాలి, అట్లయితేనే సామాజిక న్యాయం జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ సంకల్పం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది, ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలనేది కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. పార్లమెంట్ కూడా దాన్ని పంపారు ఇక్కడ తీర్మానం చేసి. ఇక కేంద్రం చేతిలో ఉంది. ఇక సామాజిక న్యాయం కోసం కూడా పోరాటం చేస్తామనేది కూడా తీర్మానం చేశారు. 5వ తీర్మానం సమాజంలో అసమానతలు, అంతరాలు లేకుండా చేయాలనేది 5వ తీర్మానం. హింస, మతతత్వానికి వ్యతిరేకంగా 6వ తీర్మానం చేశారు. అదేవిధంగా శత్రుత్వ, విభజన శక్తులను ఎదుర్కోవాలని 7వ తీర్మానం చేశారు. ఈ తీర్మానాలన్నింటినీ కూడా ఈ రోజు ఏఐసీసీ కీలక సమావేశంలో ఆమోదం తెలుపుకోవడము,
సిడబ్ల్యూసీలో ఏదైతే తీర్మానం చేశారో ఏఐసిసిలో దాన్ని ఆమోదం తెలుపుకోవడము, అంతేకాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికలకు అంటే ఇప్పుడు జరిగేటువంటి రానున్న లోక్సభ ఎన్నికలకు ఏ రకంగా ముందుకెళ్లాలి, 2029లో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచో ప్రణాళికలు రూపొందించడం, కాంగ్రెస్ ని ఏ రకంగా అధికారంలోకి తీసుకురావాలి, వరుసగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని మట్టి కనిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పనులు చేయాలి, ఏ రాష్ట్ర సమస్యలు ఏమున్నాయి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలపైన పోరాటం చేయడము, అధికారంలో ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే విధంగా ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాలి. ఇలా ఏఐసిసిలో పలు సూచనలు సలహాలు ఓవైపు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సిడబ్ల్యూసీలో చేసుకున్నటువంటి తీర్మానాలకు ఆమోదం తెలిపే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రీనా. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.